ఆదా వెల్కమ్ టు లలిత జ్యువెలరీస్ ప్రెజెన్స్ గోల గోల. మరి మీ అందరికి గోల గోల చేయడానికి మీ అందరితో ఫుల్ జోష్తో మాట్లాడడానికి వచ్చేసాను. సో నాతో మాట్లాడాలంటే తెలుసు కదా, స్క్రీన్ పైన కనిపించే నంబర్స్కి కాల్ చేసేయండి. ఫుల్ గోల చేసేద్దాం. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజు మన ఫస్ట్ లక్కీ కాల్ ఎవరో చూద్దాం. హలో హలో హాయ్. హాయ్ ఎవరు? రమ్య అండి. హాయ్ రమ్య, ఎలా ఉన్నావు? బాగున్నాను, మీరు? నేను చాలా సూపర్. అసలు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు రమ్య? నేను ఆంధ్ర నుంచి. ఆంధ్రాలో ఎక్కడ? నేను తెలంగాణ నుంచి. శ్రీకాకుళం. శ్రీకాకుళమా? ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చావా? రాలేదండి. అసలు ఎప్పుడు రాలేదండి. అసలు ఏం చదువుకున్నావు రమ్య? ఇంటర్ కంప్లీట్ చేశానండి. ఇంటర్ కంప్లీట్ చేసావా? తర్వాత డిగ్రీ అయిన తర్వాత ఎలాగో జాబ్కి హైదరాబాదే వస్తావులే, అంతేగా? అంతేనండి. రమ్య, ఇంకేంటి మరి, ఎలా ఉంది కాలేజ్ లైఫ్? బాగుందండి. స్కూల్ లైఫ్ బాగుందా, కాలేజ్ లైఫ్ బాగుందా? స్కూల్ లైఫ్ బాగుందా, కాలేజ్ లైఫ్ బాగుందా? స్కూల్ లైఫ్ బాగుంటుందండి. మిస్ అవుతున్నావు స్కూల్ ఫ్రెండ్స్ని? అవునండి. ఎవరు ఎక్కువ అల్లరి చేస్తారు మీ గ్యాంగ్లో? చెప్పలేము, అందరం అలా చేస్తాం. నువ్వు కూడా? నేను కూడా అలా. ఎవరిని ఎక్కువగా మిస్ అవుతావు? ఎక్కువ అయితే గర్ల్స్ లో సిరీస్ అనే అమ్మాయిని మిస్ అవుతాను. బాయ్స్ లో? బాయ్స్ ఎవరు లేరులేండి. ఎవరు లేరా? ఓకే. సో సినిమాలు ఎక్కువగా చూస్తుంటావా? మూవీస్ తక్కువేనండి, ఎక్కువ చూడండి. ఎందుకు ఇష్టం లేదా మూవీస్? మూవీస్ అంటే ఇంట్రెస్ట్ అనిపించినవే చూస్తాను, లేకపోతే చూడను. నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు చెప్పు? నా ఫేవరెట్ హీరోయిన్ అంటే అందరూ ఇష్టమే, అందులో పర్ఫెక్ట్ గా ఇష్టమని చెప్పలేం కదా. ఆహా, ఏ సినిమా చూస్తే అందులో ఎవరి పర్ఫార్మెన్స్ బాగుంటే వాళ్ళే నీకు ఇష్టం, అంతేనా? అర్థమైంది. సో ఏదైనా నీ ఫేవరెట్ డైలాగ్ ఏమైనా ఉందా, ఏ సినిమాలో అయినా కూడా? నేను మూవీస్ తక్కువగా చూస్తట్లేదండి. అవును కదా. అసలు మరి నీకు టైం పాస్ ఎలా అవుతుంది మూవీస్ చూడకపోతే? మూవీస్ చూడకపోతే కొన్నిసార్లు బుక్స్ నే చదువుతుంటాను, సాంగ్స్ ఎక్కువగా వింటాను. సాంగ్స్ ఎక్కువ? మరి సాంగ్ పాడొచ్చుగా. నాకు వింటానే కానీ సాంగ్ పాడడం రాదండి. వినేటప్పుడు మనం హమ్ చేస్తుంటాం. ఇప్పుడు ఒక పాట వింటున్నాం అనుకో, నీకోసం అనుకుంటే మనం కూడా పాడతాంగా, అట్లా నువ్వు పాడు. నేను అంతగా హమ్ చేసుకోండి, అలా వినడం అంతే. పోనీ కవిత్వాలు, రైమ్స్, జానీ అలాంటివి కూడా చెప్పవా? రైమ్స్ అవన్నీ చిన్నప్పుడు చదువుకుంటే కదండి. పాట పాడమంటేమో రాదంటున్నావు, రైమ్స్ చెప్పమంటేమో చిన్నప్పుడు అంటున్నావు, కవిత్వం చెప్పమంటేనేమో ఇంకేదో అంటున్నావు. ఎలా రా నీతోని రమ్య? సరే రమ్య, చాలా బాగున్నావు, నీ స్మైల్ చాలా బాగుంది. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇలాగే హ్యాపీగా సరదాగా ఉండు ఫ్రెండ్స్ని మిస్ అవ్వు. మిస్ అయిన వెంటనే వాళ్ళకి కాల్ చేసి హ్యాపీగా మాట్లాడుకో. థ్యాంక్ యూ, బాయ్. నెక్స్ట్ కాల్. హలో హాయ్. హాయ్ అక్క. చెల్లెమ్మ, ఎవరు చెల్లెమ్మ మాట్లాడేది? మౌనిక. అరే, మళ్ళీ నా పేరు చెప్తున్నావు నువ్వు. నీ పేరు చెప్పమంటే? నా పేరే మౌనిక. నీ పేరే మౌనిక? అయితే నా పేరు కూడా మౌనికే, తెలుసా నీకు? తెలుసు. దొంగవి నువ్వు. చాలా బాగున్నాను, నువ్వు? ఏంటి ఈరోజు ప్లాన్స్? ఎక్కడికి వెళ్తున్నావు మరి? ఎక్కడికి వెళ్ళట్లేదు. మరి రోజు అసలు నీ రొటీన్ ఏంటి? డైలీ రొటీన్ ఏంటి? డైలీ రొటీన్ అంటే ఇంటి దగ్గర కూర్చొని ఎక్కువగా అంటే ఆడుకుంటా ఉంటాము. అంటే అవుటి వెళ్ళిపోయి ఇవన్నీ ఆడుకుంటాం. సరే కానీ మౌనిక, నాకు ఒక టిప్ చెప్తావా నువ్వు? ఫుల్ ట్యాన్ ఎండలకి, ఇగో చూడు నా ఫేస్కి నా చేతులకి ఏమైనా మ్యాచ్ అవుతుందా? చూడు ఎంత ట్యాన్ అయిపోయాను. ఇవన్నీ పోవాలంటే ఏదైనా బ్యూటీ టిప్ చెప్పొచ్చు కదా. హెయిర్ కంటక్క, హెయిర్ కి ఎప్పుడు నేను చేయలేదు, కానీ చేతులకైతే నలుగు పోద్దా ట్యాన్? నలుగుతోని నలుగే బెటర్ తెలుసక్క.
పసుపు కన్నా మంచిది ఏది లేదక్క. నలుగు అంటే ఏంటి, అందులో ఏమేమి ఉంటుంది చెప్పు. శనగపిండి. శనగపిండి పెడుతుంటే ఫేస్ కి బాడీకి పకోడీలు వేసుకునే పిండి ఎవరైనా ఒంటి మీద రాసుకుంటారా అని అందరూ హేళన చేస్తున్నారు. లేదు లేదు, షాప్ దగ్గరికి వెళ్తే శనగపిండి అంటే అడిగితే ఇస్తారు అక్క. అంటే ఏమేమి ఉంటాయి అంటే వేరుశనగ ఉంటాయి అక్క, పుట్నాల పప్పు, ఇంకేముంటది, పప్పు, పెసరపప్పు, అన్ని పప్పులతో కలిపి బాడీ మీద అప్లై చేయాలంటావు. నేను ఇవన్నీ చెప్తే పకోడీలు చేసుకునే పిండి, బజ్జీలు వేసుకునే పిండి ముఖం మీద రాసుకుంటారు ఎవరైనా అని అంటుంది నా ఫ్రెండ్. సరే ఈసారి ట్రై చేస్తాలే. పోనీ నువ్వు ఎంతో కష్టపడి నా కోసం మంచి బ్యూటీ టిప్ చెప్పావు కదా. యాక్చువల్గా శనగపిండి ఉంటుంది కదా, అందులో కొంచెం పెరుగు కానీ తేనె కానీ ఇవన్నీ మిక్స్ చేసి రాస్తే ఫేస్కి అలా కూడా పోతుంది ట్యాన్. ఓకేనా? హలో, ఓకే, నాకు తెలుసు నువ్వు బిజీ ఉన్నావు ఇంట్లో, మార్నింగ్ కదా. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. టాడా, బై బై. నెక్స్ట్ కాల్. హలో. అరే బాబు, అమ్మ, చిన్ని, తండ్రి, అన్నిట్లో నీకు టాపిక్ ఎక్కడి నుంచి వస్తుంది? ఒక్కొక్క లైవ్కి ఒక్కొక్క కాన్సెప్ట్ ఉంటుంది, అన్నిట్లో టాపిక్లు ఉండవు ఈడ. హలో హలో, ఏంటి ఏమన్నావు? విశేషం ఏంటి చెప్పండి. దండం చాలు, బాంచండి ప్లీజ్ చెప్పు. మంచిగా వినమ్రంగా చెప్పు. టాపిక్ నేను, నాకు కోపం వస్తుంది కానీ అంచుకుంటున్నా. కోపం వస్తే ఏం చేయాలో తెలుసా? ఈ నాలుగుంది కదా, ఇది ఇక్కడ టచ్ చేయాలి. నీ కోపం వస్తే కోపం ధన్నుమని ఎగిరిపోద్ది. సరే సరే, ట్రై చేయి, ఇప్పుడు ట్రై చేయి, అట్లా ట్రై చేయి ఒకసారి. అట్లా రాదు నాకు. సరే, నీకు ఒక డైలాగ్ ఇస్తా ఈరోజు, అదే టాపిక్, నువ్వు దాన్ని తిరిగి చెప్పాలి. ఇంతకు ముందు కాలర్ నేను ఏం అడగలే, ఒక బ్యూటీ టిప్ చెప్పమని చెప్పాను. నేను ఇంకా అందంగా కనిపించడానికి టిప్ ఏంటి అని అడిగాను. బాబు, నీ టిప్ కో దండం నాయన. నా చిన్నప్పుడు ఫస్ట్ క్లాస్ ఎల్కేజీలో విన్న టిప్పులు చెప్తున్నావు నువ్వు. మంచి టిప్ చెప్పు. గంధం పెట్టుకుంటే అంటే ఇవాళ రేపు ఎవరు పెట్టుకుంటున్నారు గంధం? మంచి మంచి క్రీమ్స్ వస్తుంటాయి, కెమికల్స్ తో కూడిన క్రీమ్స్ వస్తున్నాయి. పింపుల్ ఇలా ఒక రోజు వచ్చిందంటే నెక్స్ట్ డే మాయమైపోతున్నది. నువ్వు ఇంకా పాతకాలం మనిషిలాగా చెప్తున్నావు. డైలాగా? బాలయ్య బాబు గారి డైలాగ్ తెలుసు కదా, డోంట్ ట్రబుల్ ద ట్రబుల్, ఇఫ్ యూ ట్రబుల్ ద ట్రబుల్, ట్రబుల్ ట్రబుల్స్ యూ, ఐఎమ్ నాట్ ఎ ట్రబుల్, ఐఎమ్ ద ట్రూత్. ఈ డైలాగ్ చెప్పాలి నువ్వు. మరి అట్లనే ఉంటది, నేను చెప్పలే. రెండో వైపు చూడకు అంతే వచ్చు. ఏంటి మళ్ళీ చెప్పు. చూడు, ఒక వైపే చూడు, రెండో వైపు చూడకు. రెండో వైపు సెకండ్ బర్త్డే ఉండదు, అంతే వచ్చు తల్లి, అంతే. సరే, థ్యాంక్ యూ సో మచ్, చాలా చక్కగా చెప్పావు. టాడా, బై బై, టేక్ కేర్. నెక్స్ట్ కాల్. హలో హలో, ఉన్నారా? హలో హలో, హాయ్. హాయ్ అండి. ఎవరు మాట్లాడేది? నా పేరు పల్లవి. నా పేరు పల్లవి. పల్లవించు తొలి రాగమే, చరణం ఏది మరి? అయ్యో. పల్లవి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు? మహానంది నుంచి అండి. ఏం చేస్తుంటావు? నాది ఇంటర్ కంప్లీట్ అయిపోయింది, డిగ్రీ అండి. ఇంటర్ అయిపోయింది, డిగ్రీ. ఏంటి ఈరోజు కాలేజ్ ఉందా లేదా? డుమ్మానా? ఈరోజు లేదండి. ఈరోజు ఏముంది, వీక్ డేనే కదా. లేదు, వెళ్ళలేదు. డుమ్మా కొట్టావు కదా. మామూలుగా కాలేజ్ హాలిడే ఇచ్చారనుకో, లైక్ సండే సాటర్డేస్ కానీ లేదంటే ఏదైనా పండగలప్పుడు హాలిడే ఇచ్చారనుకో, ఆ మజా రాదు. కానీ డుమ్మా కొట్టినప్పుడు మాత్రం అదొక సాటిస్ఫాక్షన్ కదా. అందరు కాలేజ్లో ఉన్నారు, నేను మాత్రం ఇంట్లో ఉన్నాను అన్నట్టు. ఆ టైం బాగా అనిపిస్తుంది. తిరిగి మళ్ళీ కాలేజ్ మధ్యలో వెళ్తే అప్పుడు దోలు తిరుగుతుంది. ఎగ్జాక్ట్లీ. కానీ ఎందుకో మరి అందరికి హాలిడే ఇచ్చినప్పుడు సండేస్ పండగలప్పుడు ఆ మజా రాదు. మనం డుమ్మా కొట్టిన రోజు మాత్రం ఏదో పొడి చేసామన్న సాటిస్ఫాక్షన్ అది. ఆ నెక్స్ట్ డే నోట్స్ కుప్పలు కుప్పలుగా ఉంటాయి, అప్పుడు తీరుతుంది మనకి 2 రోజులు నోట్స్. ఎందుకురా పోలేదురా నైనా స్కూల్ కాలేజ్కి అనిపిస్తుంది. దీనికి బదులు వెళ్ళిపోవడం బెస్ట్ అని అనిపిస్తుంది కదా. కరెక్టే. ఓకే, నీకు ఎలా ఉంది లైఫ్? నువ్వు మీ జూనియర్స్ ని ర్యాక్ చేస్తున్నావా? అట్లాంటి ఏం లేదండి.
ర్యాగింగ్ అంటే మరీ నువ్వు వెళ్ళి వాళ్ళని కొట్టేసి దేత్తడి ఇవ్వడం కాదు. మామూలుగా అది తీసుకురా తమ్ముడు, బాటిల్ తీసుకురా తమ్ముడు, బ్యాగ్ అక్కడ పడే అలా. నేనే జూనియర్ అండి, ఇప్పుడు ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయరా? అయ్యయ్యో, మరి మీ సీనియర్స్ ఎలా ఉన్నారు నీతోని? కొంచెం హంబుల్గా సపోర్టివ్గా ఉన్నారా? అంటే పెద్ద ఏం మాట్లాడాను ఎవరితో, ఆ. మా మ్యాథ్స్ తోనే సరిపోతుంది మాకు. మీ 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 ఏమంటారు, మీ చదువులు మీ నోట్స్తోనే అయిపోతుంది, ఇంకా పక్కన వాళ్ళతో మాట్లాడే టైం ఎక్కడ ఉంది? అంతేగా. అంత సిన్సియర్ అయితే కాదులేండి. ఫస్ట్ బెంచరా బ్యాక్ బెంచరా నువ్వు? మిడిల్. చాలా తెలివిగా బిహేవ్ చేస్తున్నారు ఈ మధ్య అమ్మాయిలందరూ కూడా. తెలివి తేటలు ఎక్కువ అయిపోతున్నాయి మన అందరికీ కదా. ఫస్ట్లో కూర్చుంటే ఏం చేస్తున్నా తెలిసిపోద్ది, లాస్ట్లో కూర్చుంటే ఏం చేస్తున్నారా అని చెప్పి మొత్తం కళ్ళంతా మన మీదే ఉంటుంది, బ్యాక్ బెంచెస్ మీద. మిడిల్లో కూర్చుంటే ఏ టెన్షన్ ఉండదు, ఏం చేసినా కూడా ఎవరు పట్టించుకున్నారు. నువ్వు చదివావా, నువ్వు తిన్నావా, నువ్వు పడుకున్నావా, ఏం చేస్తున్నావు అనేది తెలియదు కదా. బట్ ఎక్కడ కూర్చున్నా మన అల్లరి అయితే తగ్గదు, తగ్గేదేలే అసలు మన అల్లరి. అమ్మాయిలు ఉంటేనే అల్లరి. అమ్మాయిలు ఎక్కడున్నా కూడా ఒక వైబ్ అనేది క్రియేట్ చేసేయాలన్నమాట వాళ్ళ అల్లరితో. నేను అలాగే చేస్తుండే. గోల గోల తెలుసా క్లాస్ అంతా. హలో, అందుకేనేమో కదా గోల గోల షోకి యాంకరింగ్ చేస్తున్నారు. నేను ఈరోజే వచ్చానమ్మా ఈ షోకి, నాది వేరే షో ఉంది. చూద్దాం గోలగోలలో ఎంతమంది గోల చేస్తారా అని చూడ్డానికి వచ్చాను. నువ్వు నెక్స్ట్ లైవ్ ఉంటుంది 11:30కి, ఆ లైవ్కి కాల్ చేయి. స్టూడియో 1లో వస్తుంది, అందులో నేను ఓయ్ ఫ్రెండ్ అనుకుంటూ వస్తాను. ఓకేనా? తెలుసు, చూస్తా. మీ స్టూడియో 1లో, స్టూడియో యువోలో రోజు చూస్తా నేను. అన్ని ప్రోగ్రామ్స్ చూడు, సపోర్ట్ చెయ్యి, ఎంటర్టైన్ అవ్వు. రైట్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. టాడా, బాయ్ బాయ్. ఆల్రైట్, సో నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో. హలో, హాయ్, నమస్తే మౌనిక గారు, గుడ్ మార్నింగ్. బాబా, చాలా. ఇంకేమైనా ఉన్నదా? ఇంకా ఏం లేదు. హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్, హౌ ఆర్ యు? చాలా రోజులైంది మౌనిక గారు మీతో మాట్లాడక. ఎవరు, శ్రీదేవియేనా? అబ్బా, ఎప్పుడు నా పేరు శ్రీదేవి అంటారేంటి? నా పేరు అనురాధ. ఓ, శ్రీదేవి అనురాధ ఇద్దరు కన్ఫ్యూజన్ గా ఉన్నారు నాకు ఎందుకో. వాళ్ళ వాయిస్ ఇద్దరిది సేమ్ ఉంది. ఓకే ఓకే, అంటే మై ఫేవరెట్ హీరోయిన్ ని అదే శ్రీదేవి గారు కాబట్టి శ్రీదేవి అంటారేమో మేబీ. సరే, ఈసారి అయితే మనము ఒక మంచి సిగ్నేచర్ పెట్టుకుందాము. ఓకే, నేను ఒక సిగ్నేచర్ తొందరగా గుర్తుపట్టవచ్చు. నీకు ఒక క్లూ ఇవ్వనా మౌనిక గారు? ఇవ్వు. హాయ్, నమస్తే మౌనిక గారు, గుడ్ మార్నింగ్ అనేది నేనే. హాయ్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్ మౌనిక గారు అని అంటే అనురాధ కాల్ చేసినట్ట. అంటే హాయ్ నమస్తే మౌనిక, కొందరు నమస్తే అంటారు, కొందరు హాయ్ అంటారు, కొందరు గుడ్ మార్నింగ్ అంటారు, కానీ మూడు కలిపి ఎవరు అనరు. ఓహో, సరే, ఈసారి ఇలా గుర్తుపెట్టుకుంటాను. ఓకేనా? ఓకే, ఒకటి చూడు, హాయ్ నమస్తే మౌనిక గారు అంటే అంటారు అనుకో. హాయ్ నమస్తే, ఓకే, గుర్తొచ్చింది. అనురాధ గారు, ఇంకేంటి, ఎలా ఉంది లైఫ్? లైఫ్ బానే ఉంది. నేను చాలా సూపర్ గా ఉన్నా. మీ కాల్ రాలేదని నేను చాలా డిసప్పాయింట్మెంట్ లో ఉన్నాను. మీకు తెలీదు, డిప్రెషన్ లో ఇగో ఇలా తగ్గిపోయాను నేను. లేదు, ఇగో మీరు నమ్ముతారో లేదు కానీ ఈ 1 వీక్ లో కొద్దిగా బిజీ అయినా, కొన్ని షోలు కూడా మిస్ అవుతున్నా, చూడట్లేదు. మీరు ఫోన్ చేయకపోతే నేను డిప్రెషన్ లోకి వెళ్ళి ఇంత తగ్గానంటే ఇంకొక 1 వీక్ లో నేను అనుకున్న సైజ్ కి వచ్చేస్తాను హ్యాపీగా. డిప్రెషన్ కి వెళ్ళారా? మీరు ఫోన్ చేయకపోతే నేను డిప్రెషన్ లోకి వెళ్ళాను. ఈ డిప్రెషన్ లో నేను 5 kgs వెయిట్ లాస్ అయ్యాను తెలుసా, వితౌట్ ఎనీ జిమ్. నిజంగా. ఇంకో 1 వీక్ మీరు ఫోన్ చేయలేదనుకోండి, నేను అనుకున్న టార్గెట్ నేను రీచ్ అయిపోతాను. నాది టార్గెట్ 45 అనుకున్నాను, ఇప్పుడు నేను 50 ఉన్నాను. సో ఇంకొక 5 kgs తగ్గిపోవచ్చు మీరు ఫోన్ చేయకపోతే 1 వీక్ లో. వద్దు మౌనిక గారు, మీరు ఎప్పుడు యాక్టివ్ గా ఉండాలి. నా గురించి మీరు హెల్త్ ప్రాబ్లం చేసుకోవద్దు. నేను ఏమంటున్నాను, నేను జిమ్కి వెళ్ళి 1 ఇయర్ నుంచి ఇంత డబ్బులు పే చేస్తే అవ్వని వెయిట్ లాస్ మీ ఫోన్ రాకపోవడం వల్ల నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అయ్యాను. నా మనీ సేవ్ అయింది తెలుసా మీ వల్ల. థ్యాంక్ యూ సో మచ్. ఊరికే జోక్ చేశాను రా. నీతో కాకపోతే ఇంకెవరితో చేస్తాను చెప్పు? ఓకే ఓకే, అట్లానే కాదబ్బా, నాకు అందరు ఒక్కటే. కాకపోతే నాకు వీలైతే నేను డెఫినెట్ గా షో చూస్తే మాత్రం డెఫినెట్ గా నేను ట్రై చేస్తాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటాను నేను ఎప్పుడు. ఓకే, నాకు కూడా అంతే. మీరు అందరు యాంకర్స్, నాకు ఒక్కటే అందరూ. అంతే, ఒక్కటే యాంకర్స్ కాదు, ఒక్కొక్క లైఫ్ కి ఒక్కొక్క యాంకర్స్.
ఓకే. అట్లా అందరూ ఒకటే కదా, మీరందరూ కష్టపడితేనే కదా ఇప్పుడు సరే సరే ఇప్పుడు ఇప్పుడు నేను చాలా సీరియస్ గా ఉన్నాను, నేను చాలా కోపంలో ఉన్నాను. నువ్వు ఎలా అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయికి పులిహోర ఎలాగైతే కలుపుతాడో అలా ఇప్పుడు నువ్వు నాకు పులిహోర కలిపి కలిపి నవ్వించాలి. నువ్వు ఇప్పుడు నువ్వు బాయ్, నేను గర్ల్. రెడీ, కమ్ ఆన్. వామ్మో, పులిహోర ఎలా కలపాలి? అబ్బాయిలు చూస్తూ నీకెవరో ఒకళ్ళు చెప్తారుగా ఐ లవ్ యూ అనో లేకపోతే ఇంప్రెస్ చేయడమో అలా ఏదో ఒకటి. నువ్వు బాగున్నావు, నీ నవ్వు బాగుంది, నీ హెయిర్ స్టైల్ బాగుంది, నీ డ్రెస్ బాగుంది, బా అసలు ఏమన్నా ఫిగరా, అలా ఏదో ఒకటి అంటారు కదా. అలా ఇప్పుడు నువ్వు నన్ను ఇంప్రెస్ చేయాలి. నువ్వు బాయ్, నేను గర్ల్. ఓకే అను? అంటే నువ్వు గర్ల్, నేను గర్ల్. నేను బాయ్. ఓకే రెడీ, చలో. నేను ఇలా వాక్ చేస్తున్నా. ట్రై చేస్తా. హాయ్ మోనికా, హౌ ఆర్ యు? హాయ్, మీరెవరు? వావ్, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు గుర్తు. కాకపోతే నేను ఇక్కడ హైదరాబాద్కి వచ్చినప్పుడు మిమ్మల్ని చూశాను. యాక్చువల్ గా మీరు అదే స్టూడియో 1 యాంకర్ గా చేస్తారు కదా, చూశాను. పలకరిద్దాం అనే లోపలే మీరు వెళ్ళిపోయారు అనమాట. ఓ వావ్, మీరు షో చూస్తుంటారా? అవును, రెగ్యులర్ గా చూస్తుంటాను మీ షో. కానీ మీరు షో చూస్తే షోకి కాల్ చేయొచ్చు కదా, డైరెక్ట్లీ ఇలా ఎందుకు నాతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు? అంటే ఇక ఆ టైంలో నాకు చూసాను, బట్ లైన్ కనెక్ట్ కాలేదన్నమాట. అయ్యో ఇలాగన్నా లక్లో నాకు ట్రాఫిక్ జామ్ లో వెళ్తుంటే మౌనిక గారు కనిపిస్తారు అని అనుకున్నా, మాట్లాడదాం అనుకున్నా కానీ వీలవ్వలేదు. ఈ రోజు మాత్రం అసలు మీ ఆంటరింగ్ సూపర్ అబ్బా, సీరియస్లీ. ఓకే, థ్యాంక్ యూ అండి. నాకు లేట్ అవుతుంది, నేను వెళ్ళాలి. ఓకేనా? నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీరు కాల్ చేయండి లైవ్కి, నేను మాట్లాడతాను. ఓకే ఓకే, లైవ్ కాల్ చేస్తాను. కానీ మిమ్మల్ని అసలు చూసినందుకు చాలా సంతోషంగా ఉంది మౌనిక గారు. ఓ థ్యాంక్ యూ అండి. ఓకే, నేను చెప్పాను కదా లైవ్లో కాల్ చేస్తాను, నాకు బస్కి టైం అవుతుంది. ఓకేనా? ఓకే, మీరు అసలు ఏదైనా టాపిక్ తీసుకుంటే భలే తీసుకుంటారండి. ఓ థ్యాంక్ యూ అండి. ఓకే, ఇంకా చాలా. నాకేం నవ్వు రాలేదు ఇక్కడ. నువ్వేం మ్యాజిక్ ఏం క్రియేట్ చేయలేదు నువ్వు. నవ్వు రాకూడదని పట్టు పట్టినట్టు సైలెంట్ ఉన్నారు, మరి నవ్వేట్లు వస్తుంది. ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు లాస్ట్ డైలాగ్ కి నవ్వు వచ్చింది. నవ్వు రావద్దని పట్టుబడితే ఎందుకు వస్తుంది నవ్వు అన్నావు కదా, ఆ మాట మీద నవ్వు వచ్చింది. ఎనీవేస్ అను, చాలా ఏదంటే చాలా ఇంప్రెస్ అయ్యాను. నీ మనసులో మాటలన్నీ చెప్పావు కదా బయటికి. ఏంటి? నీ మనసులో మాటలన్నీ ఇప్పుడు నాకు బయటికి చెప్పావు కదా అంటున్నా. చెప్పాను. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ, లవ్ యూ. ఇగో నీకోసం హార్ట్స్ పంపిస్తున్నా. ఓకేనా? ఇలాగే నువ్వు హ్యాపీగా గోలగోల చేస్తూ ఉండు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. చడా బాయ్ బాయ్ అను. ఈసారి అయితే తప్పకుండా నిన్ను గుర్తుపెట్టుకుంటాను. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో. హలో. హాయ్. హాయ్ అక్క. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు అనుష అక్క. హాయ్ అను, ఎక్కడి నుంచి? మంగళాపురం అక్క, చల్లపల్లి మండలం. ఏం చేస్తుంటావు? నేను జాబ్ అక్క. ఎక్కడరా జాబ్? హెచ్ఆర్సి కంపెనీ, వర్క్ ఫ్రమ్ హోమ్. వర్క్ ఫ్రమ్ హోమా? ఎలా ఉంది వర్క్ ఫ్రమ్ హోమ్? బాగుంటుందా? 4 గోడల మధ్యలో మనమే లోన్లీగా కూర్చుంటాం కదా. పర్లేదక్క, కొంచెం కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది అంటావా వర్క్? అంతే. మరి మీ కలీగ్స్ ఉంటారు కదా, ఫ్రెండ్స్, వాళ్ళతో డే అంటే లైక్ వాళ్ళతో డే స్పెండ్ చేయాలంటే ఎలాగా? వీకెండ్సా? అక్కర్లేదక్క, ఇంటి పక్కన వాళ్ళందరూ ఉంటారు కదా. ఇంటి పక్కన వాళ్ళు? మరి మీ ఆఫీస్ కొలీగ్స్తో వెళ్ళలేవా? వెళ్ళాలనుకుంటే అప్పుడు? 2 months 3 months ఒకసారి మీట్ అవుతాం. ఓకే, ఎలా ఉంది మరి వర్క్? స్ట్రెస్ ఎక్కువగా ఉందా, హ్యాపీగా ఉందా? స్ట్రెస్ ఉంటుంది అక్క, ఒక్కొక్కసారి హ్యాపీగానే ఉంటుంది. ఒక్కొక్కసారి హ్యాపీ, ఒక్కొక్కసారి స్ట్రెస్, అన్నీ మిక్స్డ్. మరి లైఫ్ అంటే అంతే కదా, ఒక్కొక్కసారి హ్యాపీ, ఒక్కొక్కసారి సాడ్, ఒకసారి పాజిటివ్, ఒకసారి ఇవే ఉంటాయి. లైఫ్ అంటే మిక్స్డ్ ఎమోషన్స్. సినిమాలు ఎక్కువ చూస్తుంటావా? కొంచెం సాంగ్స్ ఎక్కువ వింటా. ఈరోజు లైవ్లో అసలు పాట ఎవరు పాడలేదు కదా, ఇప్పుడు అను పాడుతుంది పాట. మనం అందరం రెడీగా. వద్దక్క, నాకు అసలు రావు. ఇప్పుడే పాటలు వినేవాళ్ళు పాటలు పాడాలి కూడా, తెలుసా? అవునా? మరి ఒకటి భగవద్గీత శ్లోకం. పర్లేదు, ఏదైనా పర్లేదు. రెడీ, 3 2 1 గో. ఊర్ధమూలం మదశాకం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాసి యక్ష పర్ణాని అస్తం వేద సదైవ తత్ అధశ్రోతం ప్రస్తుత సస్య శాఖః గుణ ప్రవృహ విషప్రవళః. అబ్బా, చాలా చక్కగా చెప్పావు. లాస్ట్ కాల్ అయినప్పటికీ కూడా మంచి
భగవద్గీతలోదేనా ఇది శ్లోకం? అవునక్క, ఫస్ట్ శ్లోకం ఇదే ఉంటది. చాలా సిన్సియర్లా అనిపిస్తున్నావు నువ్వు. భగవద్గీత చదువుతున్నావు, శ్లోకాస్ అన్ని చెప్తున్నావు. ఇవాళ రేపు ఎవరు చేస్తున్నారు చెప్పు ఇవన్నీ? స్కూల్ డేస్ లో చదివిందక్క, ఇప్పుడు గుర్తుంది అంతే. అంతేనా? అయితే నేనే మోసపోయాను అనమాట, నన్ను మోసం చేసావు నువ్వు. ఎనీవేస్, ఏదైనా కూడా స్కూల్ డేస్లో వచ్చి గుర్తు తెచ్చుకొని నువ్వు ఇప్పుడు చెప్పావంటే రియలీ వండర్ఫుల్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అను ఫర్ కాలింగ్. టడా, బాయ్ బాయ్. ఇప్పుడు మనం ర్యాపప్ చేసే టైం వచ్చేసింది కాబట్టి రేపు మళ్ళీ గోల గోలలో కలుసుకుందాం. అంటిల్ దెన్, దిస్ ఇస్ మోనికా, సీ యూ, టాడా, సైనింగ్ ఆఫ్.